హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు నిన్న మన భారతదేశం అలాగే ఆస్ట్రేలియా మధ్య ఒక కీలకమైన మ్యాచ్ జరిగిందనమాట ఉమెన్స్ వరల్డ్ కప్లో. ఈ మ్యాచ్ గెలిస్తే అంటే ఇది ఒక సెమీఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్కి వెళ్తారనమాట. అంటే అంత కీలకమైన మ్యాచ్. అయితే ఈ మ్యాచ్లో మన భారతదేశం ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయిద్ది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం దాదాపు 330 పైగా పరుగులు చేసింది. అందరూ కూడా మ్యాక్సిమం ఓడిపోద్ది అనుకున్నారు. కానీ అలాంటి అలాంటి క్లిష్ట సమయం నుంచి ఒక క్రికెటర్ మన భారతదేశాన్ని కాపాడారు అనమాట. అంటే మన భారతదేశం గెలుపులో కీలకమైన పాత్ర పోషించారు. ఆ క్రికెటర్ ఎవరు అంటే జెమిమా రోడ్రిగ్స్ అని చెప్పేసి ఈ క్రికెటర్. ఈమె దాదాపు 130 బంతుల్లో 127 పరుగులు చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్నింగ్స్ అనేవి మనం ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్కి వెళ్ళటానికి చాలా కీలకమైన పాత్ర పోషించిందనమాట. అంటే అంత గొప్ప ఇన్నింగ్స్ అంటే ఆమె కెరియర్లోనే చాలా బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. ఆమెకు తోడుగా మరికొంతమంది 2-3 క్రికెటర్లు కూడా కాంట్రిబ్యూషన్ చేశారు. ఆమెతో పాటు మిగతా వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ చేశారు. కాకపోతే ఎక్కువ క్రెడిట్ మొత్తం ఈమెకే దక్కుతుంది. ఎందుకంటే ఆమె లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని గెలిపించింది కాబట్టి. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈమె మ్యాచ్ గెలిచిన తర్వాత చేసిన వ్యాఖ్యలు అనేవి కొంచెం చర్చనీయాంశానికి అయితే దారితీస్తున్నాయి అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే మన భారతదేశంలో దాదాపు 80% పీపుల్ అంతా హిందూ మతానికి చెందిన వాళ్ళు. మన సెంటిమెంట్లు అన్నవి హిందూ మతానికి సంబంధించినవి. కాకపోతే ఈమె గెలిచిన తర్వాత ఏమనిందంటే నా గెలుపు అనేది అంటే ఈ గెలుపు అనేది జీసస్కి అంకితం. నేను ఈ స్థాయిలో ఆడటానికి కారణం ఏంటి అంటే జీసస్ నా వెనకుండి నడిపించిండు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడటమే జరిగింది. అయితే ఈ మాటలు అనేవి మన భారతదేశంలో ఉన్న కొన్ని హిందూ సెంటిమెంట్లు అయితే దెబ్బతీసింది అనమాట. ఎందుకు అంటే మామూలుగా నా వెనుక దేవుడు ఉండు, అంటే జీసస్ అయినా కానీ రాముడైనా కానీ అలాగే అల్లా అయినా కానీ నా వెనుక దేవుడు ఉండిండు, నన్ను ఆ దేవుడు నా వెనక ఉండబట్టే నేను గెలిచానని చెప్తే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోదు. కాకపోతే ఈమె పర్టికులర్గా ఏంటి అంటే ఈ గెలుపు వెనుక జీసస్ ఉండు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఈ మాటలు అనేవి కొంచెం జీర్ణించుకోలేకున్నాయి. ఎందుకంటే ఆమె తన దేవుడిని గొప్ప దేవుడిగా చెప్తూ మిగతా దేవుల్ని కొంచెం ఇబ్బంది పరిచే విధంగా మాట్లాడారు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. దానివల్ల ఏంటంటే హిందూ మతంలో కొంతమంది అగ్రెసివ్ వాదులు ఉంటారు కదా, వాళ్ళు ఈమె వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. ఈమె చాలా తెలివిగా మత ప్రచారం చేస్తుందని చెప్పేసి ఒక రకమైన వివాదం, చర్చ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి అనమాట. ఏదేమైనా కానీ ఆమె ఆడటం అనేది చాలా గొప్ప ఆట ఆడిందనమాట. కాకపోతే ఈ నా గెలుపు వెనుక దేవుడు ఉండని చెప్పేసి దేవుడి పేరు చెప్పకుండా ఉంటే బాగుండే. అలా చెప్పి ఒక రకంగా కొంతమంది మనోభావం దెబ్బతీయడం వల్ల ఒక రకమైన ఆమె గెలుపు కన్నా అంటే ఆమె పోరాడిన పోరాటం కన్నా ఆమె చేసిన వ్యాఖ్యలే ఎక్కువ చర్చనీయాంశానికి అయితే దారి తీసినాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.